మీ పిల్లల్ని చుట్టాలను బయట దేశం దోలిచ్చినప్పుడు లేక మీరు ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఆకలి ఎయిర్పోర్ట్ లో ఇంత షాయి బొట్టు సమోసా తింటేందుకు ఆలోచన చేస్తుర్రా ఆ ధరలను చూసి చల్ ఈ కాడ నుంచి ఆ రంది వాడకుర్రి ఎందుకు పిల్ల ఉత్తగా వంచుతుర్రా అంటారా ఉత్తగా కాదు కానీ ఇగో మన కోసము కేంద్ర సర్కారు ఒక మంచి ఉపాయం చేసింది పాండ్రిపురగా చెప్తా ఎయిర్పోర్ట్ ప్యాసింజర్లు అందరికీ నోట్ల చక్కెర పోసిన అసలు తీయటి ముచ్చటిది ఇక ఈ కాడ నుంచి షాయికు 200, కాఫీకి 300, సమోసాలు చిప్స్కు 400 ఖర్చు చేయాల్సిన అక్కర్నే లేదు. ఎయిర్పోర్ట్లల్లో ఈ ఎక్కువ రేట్ల సిస్టమ్ను మార్చేతందుకే కదా కేంద్ర సర్కారు ఉడాన్ యాత్రి కేఫ్లను పట్టుకొచ్చింది. ఈ కేఫ్లల్లో టీ, కాఫీ, సమోసా, వాటర్ బాటిల్ ధరలు 10 రూపాయల నుంచే షురు అవుతాయి. ఇయాలనే రాజ్కోట్ ఎయిర్పోర్ట్ నుంచి షాలైంది ఈ కార్యము. దేశంలో ఉన్న 57 ఎయిర్పోర్ట్లలో ఈ సౌలతులు చేస్తారట. ఇవేగాక ఫ్రీ వైఫై, లైబ్రరీ, కిడ్స్ జోన్ అసొంటి కొత్త కొత్త సౌలతులు చేస్తారు పబ్లిక్ కోసము. ఇక ఈ ఉడాన్ కేఫ్లలో ఏమేమి దొరుకుతాయి అనే కదా మీ డౌట్ అనుమానము. ఉత్త షాయి సమోసాలే కాదు, ఏ జాగాలో ఏమేమి ఫేమస్ అవో అవిటిని అందరు తినే ధరలల్లో అమ్ముతారట. ఇప్పటికే కోల్కతా, చెన్నై, పూణే, విజయవాడ, ఇటానగర్, భువనేశ్వరు, సూరత్, అహ్మదాబాదు, ముంబై, మంగళూరు, తిరువనంతపురం, కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్లల్లో ఈ కేఫ్లు మంచిగా నడుస్తున్నాయట. కడమ వీటిలల్లో కూడా షాల్ చేసి పబ్లిక్ రంది లేకుండా చేస్తారట. బాగుందిలే ఆలోచన. ఇట్లయితే జనాలకు భారం తగ్గుతుంది, గిరాకీ పెరిగి సర్కార్కు ఆదాయం కూడా వస్తుంది. మారుర్రా, ఇప్పటికైనా మారుర్రా. మంది ముంగట ఇజ్జత్ పోయే పనులు చేయకుండ్రా, మనం గలీజ్ గాళ్ళ మనం అనుకునేటట్టు చేయకుండ్రా. అరే మీకేరా, ఇంకెప్పుడు మారుతారా? ఎవరి గురించి భార్గవి ఇంతగానం మొత్తుకుంటున్నది అనే కదా మీరు ఆలోచన చేసేది. ఇగో గీ చేష్టలు తెలిస్తే మీరు కూడా అంటారు అరే మారుర్రా మారుర్రి అని. మీ నీసు ముచ్చు మొఖాలల్లో మొద్దెత్తేయే కదరా. ఏం లొలిరా అది? షిషి కాసింత కూడా సిగ్గు శరం లేకుంటే ఏం లొలిరా బాబు. ఇంతవరకు ఇంత పెద్ద లొల్లి ఎందుకో ఎరకైనా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రము అమ్రోహా హసన్పూర్ అనే ఏరియాలో గ్రాండ్గా పెళ్లి జరుగుతున్నదట. పిల్లగాని తర్పోలకు బిర్యానీ బువ్వల లెగ్ పీస్లే వేయలేదట. గంతే ఇక చూడుండ్రి, కుర్చీలు పొట్టు పొట్టు ఇసిరేసుడు, ఇరగొట్టుడు, మంది మీద వేసుడు, ఆగమాగం చందన చేసిండ్రట. మమ్మల్ని ఏమనుకున్నారు? మేము పిల్లగాని తర్పోలం, మాకే లెగ్ పీస్లు వేయరా? కనీసం మర్యాద ఇవ్వకుంటే ఈ పెళ్లి జరిగేందుకు జరగకేందుకు అన్నట్టు చేసిండ్రట. పిల్లోళ్ళ మీదకి పిల్లగాని తర్పోలు, పిల్లగానోళ్ళ మీదకి పిల్ల తర్పోలు కుర్చీలు ఇసిరేసుకున్నారు. ఎంతమందికి దెబ్బలు దాకినాయో ఏమో కానీ ఓ దిక్కు పెళ్లి జరుగుతుంటే ఇంకో దిక్కు ఇట్లా జరిగింది. మండపంలో పిల్లగాడు అక్షింతలు పోసుకుంటా అంటే వీళ్ళు కుర్చీలతోనే అక్షింతలు వేసుకున్నారు. ఇదేం లొల్లి చెప్పుండ్రి? వీళ్ళని మనుషులు అనాలనా లేక శవాలను వీక్క తినే తోడేళ్ళు అనాలనా చెప్పుండ్రి? లెగ్ పీసులు లేకుంటే గింత లొల్లి చేయాలనా? ఏడాది మొత్తం ఆగి ఈ పెండ్లీలలోనే లెగ్ పీసులు తినాలి అని ఉపాసం ఉంటే తీరా ఐడికి వస్తే లెగ్ పీసులు లేకుండా పోయినట్టు చేసిండ్రు నీసు ముచ్చోళ్ళు. బిడ్డ పెండ్లి చేసేటానికి ఆ తండ్రి ఎంత తిప్పల పడుతున్నాడో, ఎంత గోస పడుతున్నాడో అనే కాసింత కూడా కానికరం లేకుండా అసలు మేము మనుషులమే కాదు అన్నట్టు చేసిండ్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ముక్క కూర కోసం మూతులు జాపే కకృతిగాలు చూడుండ్రి ఎట్లా చేస్తున్నారా అని కామెంట్లు పెట్టుకుంటే షేరింగ్లు చేస్తున్నారు.